మీరు చూస్తే ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ముఖ్యమంత్రిగా, ఇచ్చిన మాటని అమలు చేసేటువంటి కూటమి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల్లో మాత్రమే కాదు జాతీయ స్థాయిలో సైతం మంచి పేరు వస్తుందనేటువంటి మాటను తెలియజేస్తూ, ఇది చూసి వారవలేక అనేక రకాల అవాకులు చవాకులు పెరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ రోజున వారు కనీసం పెన్షన్లు పెంచడానికి కూడా వారు ముందు రాలేకపోయారు, రైతులు బకాయిలు తీర్చడానికి కూడా వారు ముందుకు రాలేకపోయారు, పెద్ద పెద్ద గుంటలు పడిపోయిన రోడ్లకి తట్టడి మట్టి కూడా వేయడానికి కూడా ముందుకు రాలేకపోయారు. ఇవాళ మేము అన్ని కార్యక్రమాలని పూర్తి చేసేసామని చెప్పట్లేదు, కానీ ఆ ప్రారంభించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అన్ని కార్యక్రమాలని రాబోయే రోజుల్లో పూర్తి చేసుకుంటూ వెళ్తాం. సూపర్ 6 అన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. తల్లికి వందనం కార్యక్రమం చూడండి, అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమం కానివ్వండి, వాళ్ళ పెన్షన్లు పెంచిన కార్యక్రమం కానివ్వండి, రైతులకి వారు అమ్ముకున్న ధాన్యానికి సకాలంలో అంటే 24 గంటలు చెప్పి 6 గంటలకు ఇచ్చిన సందర్భాన్ని చూడండి. ఆ రోజు ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు కూడా తీర్చిన 1600 కోట్ల రూపాయల బకాయిల సంఖ్య చూడండి. ఏది చూసుకున్నప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం ఖజానా మీద విపరీతంగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.